నెల్లూరులోని వీఆర్ పాఠశాల తరహాలో మరో 14 పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. దాతల సహకారంతో తీర్చిదిద్దుతున్న ఈ పాఠశాలలు అందుబాటులోకి వస్తే 15,000 మంది పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య ఉచితంగా అందుతుందన్నారు. నెల్లూరులోని పరమేశ్వరి నగర్లోని అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ భవన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. గత ప్రభుత్వ విధానాలతో అభివృద్ధి పనులను నిలిచిపోయాయని మంత్రి దుయ్యబట్టారు. నిలిచిపోయిన పనులను తాము పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఒక సంకల్పంతో అనేక మంది దాతలను అప్రోచ్ అయ్యాను. అనేక కంపెనీలు కావచ్చు, లేక అనేక మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ స్నేహితులు కావచ్చు, వాళ్ళందరిని అడిగాము, రిక్వెస్ట్ చేశాను. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. ఈ స్కూల్స్ అన్ని తయారైతే 15,000 మంది పేదల నిరుపేదల పిల్లలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, బిల్డింగ్ లేవటే కాదు, దాని లోపల ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, అక్కడ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు చేస్తున్నాం. ఇదంతా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ నెంబర్ 1గా చేయాలి, భారతదేశంలో నెంబర్ 1గా చేయాలని అనేక రిఫార్మ్స్ చేస్తున్నారు. ఆ రిఫార్మ్స్ లో భాగంగానే వారిచ్చే యొక్క సూచనల మేరకు ఈ స్కూల్స్ అనేవి టేకప్ చేస్తున్నాం.